ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ యొక్క వాగ్దానము ఎవరు చెప్తున్నారు? మోషే గారు, ఇజ్రాయెల్ ప్రజలు, దేవుడు ముగ్గురు యొక్క సంభాషణలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. మొదటి 2 వచనాలు మోషే గారు చెప్తున్నారు. 3 నుంచి 13వ వచనం వరకు ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నారు. 14వ వచనం నుంచి దేవుడు చెప్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చెప్తున్నారు, మోషే గారు ఏం చెప్తున్నారు? మొదటి 2 వచనాల్లో మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించును. ఆయనే నీకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని మోషే గారు చెప్తున్నారు. అయితే వెంటనే ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే సంభాషణలో 10వ వచనం చూస్తే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్తున్నారు. తర్వాత దేవుడు కూడా మాట్లాడుతున్నారు. ఏమని? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని గణపరిచెదను అని ప్రభువారు చెప్తున్నారు. అయితే ఈ యొక్క వాగ్దానాలని మన జీవితంలో నెరవేర్చాలంటే ఈ యొక్క దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ఇచ్చిన వాగ్దానము, నీకే అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేశారు. అయితే ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఉదాహరణగా చూసుకుంటే ఆనాడు ఇజ్రాయిల్ ప్రజలు జీవితాల్లో నెరవేరింది. ఏమని నెరవేరింది? ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అంటే అందరికీ తెగులు వచ్చింది, కానీ వారికి మాత్రం, ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రం తెగులు రాలా. ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న వారందరి యొక్క ఐగుప్తీయుల ఇంట్లో, కుటుంబాలలో మొదటి సంతానం అందరూ చనిపోయారు. అయితే ఇజ్రాయెల్ ప్రజల్లో మాత్రం అది జరగలేదు. ఎందుకని? వారికి దేవుడు ఒక నియమాన్ని, నిబంధనను, కట్టడలను దేవుడు చెప్పారు. వాటి ప్రకారం వారు నడుచుకున్నారు. ఏమని? గొర్రెపిల్ల యొక్క రక్తము మీ ద్వారబంధకాల మీద రాయండి. ఆ రక్తం చూచి మరణ దూత ఇది దేవుని గృహం అని పక్కకు వెళ్ళిపోతుంది అని చెప్పి దేవుడు ఒక కట్టడం, నియమాన్ని ఇచ్చారు. ఆ ప్రకారం వారు చేశారు. కాబట్టి ఆ యొక్క కుటుంబాల్లో, దేవుని నమ్ముకున్న కుటుంబంలో, దేవుని ఆరాధించే కుటుంబంలో, దేవుని సేవించే కుటుంబంలో ఆ యొక్క మరణం అన్నది వారికి లేకుండా పక్కకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈనాడు ఆ గొర్రెపిల్ల రక్తము ఎవరంటే మన కొరకు వధించబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ఏ కుటుంబం మీద ఉంటుందో, ఏ గృహం మీద ఉంటుందో, ఏ మనిషి మీద ఉంటుందో వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఏమని? నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకు సమీపించదు? ఎందుకు రాదు? అపాయమేమీ రాదు అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. ఇలాగా మన జీవితాల్లో నెరవేర్చాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన మనల్ని తప్పిస్తారు. ఆయన రక్తం మన మీద ఉంది కాబట్టి ఆయన మనల్ని తప్పిస్తారు. ఆయన నామాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తారు. కాబట్టి మొదటిగా ఈ వాగ్దానం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని ఆరాధించేవారిగా ఉండాలి, దేవుని సేవించేవారిగా ఉండాలి, దేవుని పైన ఆధారపడేవారిగా ఉండాలి. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ప్రభు కృప దయచేస్తారు. ఇటు కృప మనందరి మీద, మన కుటుంబంలో ఉన్న వారి మీద, మన కుటుంబాల మీద దేవుడు ఇటు కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగునుగాక. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. ఆమేన్.